అందరికి నమస్తే. ఎన్డీఏ కూటమిలోని రెండు ప్రాంతీయ పార్టీలు, ఒకటి ఏపీ చంద్రబాబు నాయుడు పార్టీ, ఇంకొకటి బీహార్ నితీష్ కుమార్. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం అనుమానపు సంసారాన్ని చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో, ఎప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు పోతారో తెలియని సిచ్యువేషన్ ఆ రెండు పార్టీలది. ఇప్పటి నుంచే ఆ దారులు వెతుకున్న పనిలో పడ్డారా వీళ్ళు? ముందు ముందు ఏదో ఓ రోజు అదే కారణం చూపించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు ఏమైనా చేయబోతున్నారా? అసలు ఇప్పటి నుంచే దారులు ఎందుకు వెతుక్కుంటున్నారు వీళ్ళు అనేది ఒక సమస్య. ఇక్కడ ఆల్రెడీ అక్కడ బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళ పార్టీ ఏం చేసింది? బీహార్కు ప్రత్యేక హోదా కావాలి అని ఒక తీర్మానం చేసింది ఆ పార్టీ. దానికోసం పోరాడాలంట. వాళ్ళు ఉన్నది అధికార పార్టీలో, ఎన్డీఏ కూటమిలో. పోరాటం ఎక్కడ చేస్తారు? చేస్తే రిక్వెస్ట్ చేయాలి, లేకపోతే లేదు. కానీ వీళ్ళు పోరాటం చేయడానికి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే నితీష్ కుమార్ ఏదో ఒక రోజు ఎన్డీఏ నుంచి బయటకు పోవడానికే ఒక రీజన్ కావాలి. ఉత్తకపోతే ఆ బీహార్లో నమ్మరు, వేరే రాష్ట్రాలు కూడా నమ్మరు, వేరే పార్టీలు కూడా నమ్మవు. కాబట్టి ఒకటి ముందే ఒక సమస్యను తయారు చేసి పెట్టుకుంటే ఆ సమస్య పెరిగి పెద్దగా అవుతుంది. ఏదో రోజు అవసరం వచ్చినాడు అక్కడికి వస్తుంది. దాన్ని సమస్యగా చూపించి, దాన్ని బూచిగా చూపించి అప్పుడు రాజకీయాల్లో ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. పార్టీలు మారే వాళ్ళు రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు కదా. మన దగ్గర పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు రైతులకు బాగా చేస్తున్నారు కాబట్టి నా వంతు సహకారం అందించడానికి పోతున్నానని ఒక రీజన్ చెప్పిండు. తర్వాత రెండో రోజు మూడో రోజు మళ్ళీ మార్చిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, కుంభకోణాలు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఉంటే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మంచి పేరు కోసం కాంగ్రెస్లోకి వచ్చినా అని చెప్పిండు. ఇట్లా తప్పించుకోవడానికి ఏదో ఒక బూచిగా చూపే ప్రయత్నాలు మనుషులే కాదు పార్టీలు కూడా చేస్తాయి. అందులో నితీష్ కుమార్ ఆల్రెడీ ఒక అడుగు ముందుకు వేసి ఒక ఇష్యూను సృష్టించి పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా కావాలి బీహార్కని. సాధ్యమవుతుందా? సాధ్యమయ్యే సిచ్యువేషన్ ఉందా? ప్రత్యేక హోదా ఎట్లాంటి పరిస్థితుల్లో ఇస్తారు? ఇంకా చంద్రబాబు నాయుడు వెతుకుతున్నారు. ఈయన కూడా త్వరలో ఏదో ఒక కారణాన్ని, సాధ్యం కానిది అది సాధ్యమయ్యేది ఉంటే చేసేసారు అనుకోండి, ఆ సమస్య పరిష్కారం అయిపోతే మళ్ళీ వాళ్ళకి దొరకదు. బహుశా చంద్రబాబు నాయుడు కూడా త్వరలో ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించిన ఇష్యూను లేవనెత్తే అవకాశాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. అసలు వీరిద్దరు ఫ్రెండ్సే. రాజకీయాలలో నమ్మకం, ఎవరిని నమ్మని, ఎవరికి నమ్మకలేని ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. కాబట్టి బహుశా ఏపీకి ప్రత్యేక హోదా అనే ఒక డిమాండ్ ఎట్లాగూ ఉంది, ఆ సమస్య ఉంది. కాబట్టి ఆ డిమాండ్ను అట్లే ఉన్నట్టుగానే ప్రతిష్ఠించుకోగలిగితే రేపు అవసరం వచ్చినప్పుడు ఆ సమస్య బీజేపీ పరిష్కరిస్తలేదు కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడి నుంచి స్కిప్ కావచ్చు, అక్కడి నుంచి ఎగ్జిట్ కావచ్చు అనే ఒక ఆలోచన రాజకీయ పార్టీలో ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా అనే అంశాన్ని తెరిమి తీసుకొచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా నుంచి క్విట్ అయ్యే టైంలో అదొక బూచిగా చూపించే ప్రయత్నం అన్నమాట. అసలు ప్రత్యేక హోదా ఎందుకు వస్తుంది? ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి? ప్రత్యేక హోదా ఏ ప్రాతిపదికన ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఆ సిచ్యువేషన్లో బీహార్కైనా ఏపీకైనా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు లేనే లేవు. 100కు 100% లేవు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. మన దగ్గర ముందు అస్సాం, నాగాలాండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ 3 రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఎందుకు స్పెషల్ స్టేటస్ ఇస్తారంటే తర్వాత ఇవన్నీ కూడా వచ్చినాయి. అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ హిమాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా వచ్చినాయి. మణిపూర్, చూస్తే మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాయి. అవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్ స్టేటస్లో ఉన్నాయి. వీటన్నిటి భౌగోళిక పరిస్థితులు కనుక పరిశీలిస్తే ఈ రాష్ట్రాలకు ఉన్న ఆల్మోస్ట్ భౌగోళిక పరిస్థితులు, పరిణామాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే రకంగా కనిపిస్తాయి. ఏంటంటే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రాష్ట్రాలకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఏంటంటే వేరే దేశాలతో ఆ రాష్ట్రాలకు బార్డర్ ఉండాలి. సేమ్ టైం అవన్నీ కూడా గట్టు ప్రాంతాలు. అవన్నీ కూడా అంటే మనం ఇప్పుడు చార్ధామ్ ఉంది. చార్ధామ్లో ఏముంటుంది? వ్యవసాయం చేసుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఆ రాష్ట్రాల్లో ఎక్కడ వ్యవసాయం చేసుకునే అవకాశం ఉండదు. ప్లస్ గిరిజనులు ఎక్కువగా ఉండాలి ఆ రాష్ట్రంలో. ప్లస్ జనసాంద్రత తక్కువగా ఉండాలి. అంటే భూమి ఏమో ఎక్కువ ఉంటుంది, కానీ దానిలో నివసించేది అక్కడో గూడెం, ఇక్కడో గూడెం, రకరకాల గూడాల పేరుతో చాలా తక్కువ మంది అక్కడ నివసిస్తూ ఉంటారు. అవన్నీ కూడా కొండ ప్రాంతాలు. ఆ కొండ ప్రాంతాలలో ఆ వాతావరణం ఎప్పుడు ఒకలాగా ఉండదు. వానకాలం వాన పడదు, ఎండాకాలం ఎండ ఉండదు, చలికాలం చలి ఉండదు. అది విపరీతమైన డిఫరెన్స్ కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ప్రత్యేక హోదా లేకపోతే స్పెషల్ స్టేటస్ రెండు ఒకటే ఇవ్వాలని ఒక పారామీటర్స్ ఉన్నాయి దేశంలో. మరి ఆ లెక్క ప్రకారం బీహార్కి ఎట్లొస్తుంది? అదే లెక్క ప్రకారం ఏపీకి ఎట్లొస్తుంది? ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి. పోనీ బీహార్ ఒకటే కాదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్లో ఏమైనా రూల్స్ అండ్ కండిషన్స్ మార్చి బీహార్కి ఇద్దాం అనే సిచ్యువేషన్ కూడా ఉండదు. ఎందుకంటే బీహార్కి ఇస్తే ఛత్తీస్గఢ్కి ఇవ్వాలి, ఒడిశాకి ఇవ్వాలి, రాజస్థాన్కి ఇవ్వాలి, ఏపీకి ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఒప్పుకుంటామా? తెలంగాణ కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనం కూడా అంతకుముందు 50 ఏళ్ళు నష్టపోయింది తెలంగాణ. కాబట్టి ఈ 10 ఏళ్లలో కూడా కాదు,
మన రాష్ట్రం కూడా అప్పుల్లో ఉంది, మన రాష్ట్రంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, మన రాష్ట్రం కూడా విడిపోయిన రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కూడా ప్రత్యేక హోదా అడుగుతాం. ఇట్లా రకరకాల రాష్ట్రాల డిమాండ్స్, ఇంకా కొత్త కొత్త రాష్ట్రాలు కూడా ఆ డిమాండ్లో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ ఇన్ని కారణాలు పెట్టుకొని అసలు సాధ్యమే కాదు అన్న సిచ్యువేషన్ ఏమవుతుంది? ప్రత్యేక హోదా అనేది ఒక పెద్ద బ్రహ్మ పదార్థంగా ఎందుకు చూపిస్తారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ మెరుగ్గా వస్తాయి, ప్లస్ ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా, ఈ రాష్ట్రం షేరు కేంద్రం షేర్ వేస్తూ ఉంటారు కదా, దానిలో యాక్చువల్గా 60-40 ఉంటాయి. 60% వాళ్ళు, 40% మనం ఇవ్వడం, కొన్ని స్కీమ్లలో 40% కేంద్రం ఇవ్వడం, 60% మనం వేసుకోవడం, మన రీజనల్ లింక్ రోడ్లో మన పాలు దాంట్లో చాలా స్కీమ్స్లో ఉంటాయి అట్లాంటివి. కాబట్టి అట్లాంటివన్నీ కూడా 90% వాళ్ళే నిధులు ఖర్చు పెట్టుకునే ఒక వెసులుబాటు ఉంటుంది. ప్లస్ మన అప్పులకు సంబంధించి ఈఎంఐలు, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కొంత భరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక హోదా అనేది డిమాండ్ చేస్తుంటాయి, కానీ దాని పారామీటర్స్ వేరే ఉన్నాయి కదా. సాధ్యం కానీ హామీని తెర మీద తీసుకొచ్చి నితీష్ కుమార్ ఈ స్టేట్మెంట్ తీసుకున్నారు, ఈ స్టెప్ తీసుకున్నారంటే ఇది కేవలం బీహార్కి ఏదో స్పెషల్ స్టేటస్ రావాలని కాదు. రేపు రాజకీయ పరిణామాలు మారినప్పుడు, రేపు ఇండియా నుంచి బయటికి రావాల్సి వచ్చినప్పుడు అదొక బూచిగా చూపించే ప్రయత్నం చేసే ప్రయత్నమే నితీష్ కుమార్ చేస్తున్నారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కూడా అదే దారిలో పోయే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎన్డీఏలో ఇప్పుడు ఉన్నారు, నెక్స్ట్ మినిట్ ఏం చేస్తారో తెలియదు. నెక్స్ట్ మినిట్ వీళ్ళ ప్రయత్నాలు ఏందో, వీళ్ళ రాజకీయాలు ఏందో. ఎందుకంటే వీళ్ళు అటు కాంగ్రెస్తోన చాలా క్లోజ్గా ఉంటారు, ఇటు ప్రస్తుతం అవకాశవాద రాజకీయాల కోసం ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్నారు. సరే, ఎన్డీఏలో వాళ్ళిద్దరు పోతే ఆ ప్రభుత్వం పడిపోతుందా ఉంటుందా అది తర్వాత విషయం. అది నెక్స్ట్ వాళ్ళు అరేంజ్ చేసుకునే వీలుని బట్టి ఉంటుంది, వాళ్ళు అరేంజ్ చేసుకునే పరిస్థితులను బట్టి, వాళ్ళు అరేంజ్ చేసుకునే ప్రయత్నాలను బట్టి ఉంటుంది. వీళ్ళు 28 మంది పోతే ప్రభుత్వం పడిపోతుందా, వాళ్ళకున్న బలం ఎంత, లేకపోతే వేరే ఇండిపెండెన్స్ ఏమైనా తీసుకోగలరా, లేకపోతే ఇంకెవరైనా తీసుకొని రాజీనామా చేయించి ఎంపీగా పోటీ చేయించి గెలుచుకోగలరా, ఇవన్నీ కూడా తర్వాత పరిణామాలు. కానీ ఒకటి, నితీష్ కుమార్ ఒక స్టెప్ ముందుకేసిండ్రు, ఒక రీజన్ను, ఒక బ్రహ్మ పదార్థాన్ని ముందు పెట్టుకొని ఇండియాలో కొనసాగుతూ ఉన్నారు ప్రస్తుతం. చంద్రబాబు నాయుడు కూడా ఏ క్షణమైన అదే స్పెషల్ స్టేటస్ అనే విషయాన్ని తెర మీద తీసుకొచ్చి ఇద్దరు కలిసి ఎన్డీఏతో గేమ్ ఆడేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.